చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సాగు చేసే రైతులందరికీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు పడతాయని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వివేక్. సెక్రటరీ గారితో కూడా మాట్లాడి మాకు ఏదైతే టీఎఫ్ఐడిసి నిధులు మన కేసీఆర్ ఏదైతే నిధులు ఉన్నాయని చెప్పి ప్రజలకందరికీ మోసం చేస్తున్నాడో మనకు ఆ శాంక్షన్ ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గం కావాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. త్వరలోనే మనకు కూడా టీఎఫ్ఐడిసి నిధులు మన చెన్నూరు టౌన్కి శాంక్షన్ కాబోతున్నాయి. ఆ శాంక్షన్ అయిన తర్వాత వాడుగా ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా కానీ చెన్నూరు టౌన్లో చెన్నూరుని మార్గం చేసేలాగా అన్ని చోట్ల కూడా ఏదైతే నిధులు అవసరమో ఆ నిధులు పెట్టి చెన్నూరు టౌన్ని మంచిగా చేస్తారని చెప్పి నేను అందరికీ విశ్వాసం ఉంటాను. ఈ సంవత్సరం ఈ సీసీ రోడ్లు, సైట్రైన్స్, మంచినీటి సమస్య అయిన తర్వాత ఈ సంవత్సరం నేను విద్యా, వైద్యం ఈ 2 ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గర ఇక్కడ మంచిగా 50 బెడ్ల హాస్పిటల్ ఉన్నది, ఇంకో 100 బెడ్ల హాస్పిటల్ కడుతున్నారు, కానీ స్టాఫ్ ఇవ్వలేదు. నేను మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు మాకు స్టాఫ్ కావాలి, మాకు 50 బెడ్లకి కూడా స్టాఫ్ సరిగా లేరు. నేను ఆల్రెడీ ఎలక్షన్లో చెప్పినాను, అంతమంది ఆర్టీపురంలో కూడా ఒక 50 బెడ్ల హాస్పిటల్ కావాలి, మాకు ఒక 50 బెడ్ల హాస్పిటల్, ఇంకా ఇక్కడ మీరు ఎక్స్ట్రా స్టాఫ్ శాంక్షన్ చేయాలని చెప్పి కూడా వాటికి కోరడం జరిగింది. వారిని ఇదే అడిగినారు, అరే నీకు స్కూల్ ఇచ్చినాము కదా, అన్ని నిధులు నువ్వే తీసుకుంటే ఎట్లున్నాయా అని చెప్పి ఆయన నన్ను ప్రశ్నించడం జరిగింది. కానీ వారికి నచ్చ చెప్పినారు, చెన్నూరు ప్రాంతము ఆర్మూరు ప్రాంతము ఇక్కడ ఎక్కువ నిధులు పెట్టే అవసరం ఉన్నది, అన్ని నిధులు ఇచ్చినా కానీ ఇక్కడ తక్కువనే, మీరు మాకు స్పెషల్గా ఈ చెన్నూరు ప్రాంతానికి ఎక్కువ నిధులు పెట్టాలని చెప్పి వాటిని చూడడం జరిగింది. నేను మన చెన్నూరు ప్రాంతంలో నన్ను మీరందరూ కూడా ఆ రోజుల్లో గెలిపించినారు. ఇక్కడ భూదందా, ఇసుకే దందా, బియ్యం దందా ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మీరు మార్పు తేవాలి, మీరు నాకు ఓటు వేయండి, నేను క్రమశిక్షణతోని ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే మీరందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపిస్తున్నారు. నాకు ఒక బాధ్యత ఉంది, నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను. ఏది ఏమైనా కానీ చెన్నూరు ప్రాంతంలో ఇసుకే దందా, ఈ బియ్యం దందా, భూదందా ఏమైనా ఉంటే చెప్పండి, దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి